హలో ఫ్రెండ్స్, నాకు చాలా సిగ్గుగా ఉంది. ఈ ఎండిపోయిన చెట్లలాగే చాలా మనుషులు ఉన్నారు మన చుట్టూ. మనం ఇంకా ఏ కాలంలో ఉన్నాం? ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఏంటి? ఇంకా ఎందుకు మనుషులేంటి పోలేదు? గైస్, వీఆర్ లివింగ్ ఇన్ 20th century. ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్. మన అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మలు, నాన్నలు కాలం దాటేసాం. ఇంకా ఈ ఫీలింగ్ ఏంటి? దానివల్ల లాభం ఏంటి? ఇండియా ఎందుకు ఇంకా డెవలపింగ్ కంట్రీ అని అంటున్నాం? ఇలాంటివి ఉంటే ఇండియా ఎప్పటికీ డెవలప్ అవ్వదు. This is the main reason India is still not developed country. Guys, please, మనం చదువుకున్నాం, జ్ఞానం ఉంది, చదువులేని వాళ్ళం కాదు. చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు ఒకేలా ఆలోచిస్తే ఇంకా చదువుకు వాల్యూ ఏముంది? ఐ హ్యావ్ ఎ డౌట్. ప్లీజ్ చెప్పండి, ఎవరైనా చెప్పండి నాకు. వాట్ ఈస్ క్యాస్ట్? వాట్ ఈస్ రిలీజన్? నన్ను అడిగితే ఇట్ ఈస్ వెరీ సెన్స్లెస్ వర్డ్స్. బికాస్ మంచి మనసు లేని వాళ్ళకి తక్కువ క్యాస్ట్, మంచి చెయ్యాలి అనే ఆలోచన లేని వాళ్ళు తక్కువ రిలీజన్, ఎదుటి వాళ్ళని ఏదో తొక్కేయాలి, నాశనం చేయాలి, వాళ్ళ మీద ఫుల్ నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళే తక్కువ జాతి, తక్కువ కులం. దిస్ ఈస్ ద థింగ్ హ్యాపెండ్ ఇన్ ఇండియా. గైస్, నాకు తెలియక ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. మీకు ఏదైనా బాగోకపోవచ్చు, బ్లడ్ తెలుసుగా, నా రక్తం. మీకు బాగాలేనప్పుడు ఎవరైనా బ్లడ్ డొనేట్ చేశారనుకోండి, మీ కులం రక్తమే వాడతారా? అది ఎవరి రక్తమైనా అవ్వచ్చు కదా. అప్పుడు రాని కులం, మతం, మిగతా విషయాలు ఎందుకు వస్తున్నాయి? నువ్వు వేసుకున్న బట్టలు, తిన్న తిండి అవి నీ కులం మాత్రమే చెయ్యు, నీ కులం మాత్రమే పండించు. అందులో అన్ని కులాలు కలిపి ఉంటేనే ఒక ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది. అలానే నువ్వెంతో ఇష్టపడిన హీరో పొలిటీషియన్స్ వాళ్ళందరూ కూడా నీ కులం వాళ్ళు కాదు కదా. ఎంతో ఇష్టంగా తిరుగుతావు. ఎందుకని? వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది కదా. అందుకని కులం, మతం అప్పుడు అడ్డు రావు. ఓ, మంచి సెలబ్రిటీస్, మంచి పేరున్న వాళ్ళు, మంచి డబ్బున్న వాళ్ళు, అలాంటి విషయాల్లో నీకు కులం అడ్డు రాదు. కేవలం నీకు అవసరం వాటికి మాత్రమే కులం పేరుతో అడ్డు చెప్తారు. ఇదేం న్యాయం? ఇది అన్యాయం కాదా? ఒకసారి ఆలోచించండి, మీరేంటో మీకే తెలుస్తుంది. ఇలా కులం, మతం అనే పేర్లతో దయచేసి మనుషులను విడదీయకండి. మనుషులందరూ ఒక్కటే, మనమందరం ఒక్కటే. మన అందరి ఒంటిలో ప్రవహిస్తుంది రక్తమే, ఇంకేదో కాదు. దయచేసి ఆలోచించండి. వీఆర్ లివింగ్ 20th century. ఐ వాంట్ అవర్ ఇండియా ఈజ్ ఫ్రీ ఫ్రమ్ దీస్ టైప్ ఆఫ్ క్యాస్ట్ రిలీజన్. అప్పుడే ఇలా పచ్చగా ఉంటుంది ప్రపంచం అంతా.